నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఓ పక్క, అలాగే ఎండల వేడి మరో పక్క, మొత్తం రాష్ట్రం అంతా హాట్గా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు మరింత హాటు పుట్టిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో మరింత హాట్గా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనకి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత 4 రోజులు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అతనికి జ్వరం, అతనికి అలసటగా గురవడంతో పాటు ఎండతాపానికి గురవి జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి ఉందని, తర్వాత అయితే పర్యటన తర్వాత మిగిలిన పర్యటనలు కూడా వాయిదా పడిన పరిస్థితి అతనే ట్విట్టర్ ద్వారా కూడా తెలియపరిచారు. పిఠాపురంలో వాతావరణం కారణం గల పవన్ కళ్యాణ్కి ఫీవర్ ఈ విధంగా ఇబ్బంది పడ్డారా, లేదంటే ఆయన జనరల్గా అటువంటి సమస్యతో బాధపడుతున్నారా అనేది మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం డాక్టర్ పిల్లా శ్రీధర్ అలాగే జనసేన నాయకులు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. పిఠాపురంలో పక్కన ఎండవేడి మరి ఎక్కువగా ఉంది, రాజకీయం మరింత హీటు పుట్టిస్తుంది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు, అందరూ కూడా తెలిసిందే. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. అంటే ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే మన ఉప్పాడ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇప్పటికే ఎండలు వేడి ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది పిఠాపురంలో అసలు? సో వాస్తవానికి పిఠాపురమే కాదండి, రాష్ట్రంలో కూడా వాతావరణం ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. యూజువల్గా 10-11 గంటలకే చాలా వేడి వాతావరణం ఇక్కడ ఉంది. దాదాపు 4-5 గంటల వరకు కూడా వేడిగా ఉంటుంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనలో ఉండగా ఆయనకి వైరల్ ఫీవర్ రావడం జరిగింది. అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటాం. యూజువల్గా అది వైరస్ వల్ల వస్తుంటుంది. దీనివల్ల ఆయన మన చేబ్రోల్ మీటింగ్లో కూడా గమనిస్తే ఆయన గొంతు చాలా కష్టపడిన పరిస్థితి అక్కడ ఉంది. తర్వాత కూడా తరచు ఆయనకి ఫీవర్ వచ్చేది. ఎందుకంటే వైరల్ ఫీవర్లో యూజువల్గా 3 to 5 days ఆఫ్ ఫీవర్ ఉంటుందండి. దాంతోపాటు దగ్గు, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కాబట్టి దగ్గు, జలుబు ఇవన్నీ కూడా ఉంటుంది. విపరీతమైన బాడీ పెయిన్స్ కూడా వైరల్ ఫీవర్స్లో ఉంటుంది. తలనొప్పి, తలంతా కూడా హెవీగా ఉండడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. దానికి తోడు ఆయన మొన్న ఉప్పాడ పర్యటన చేసినప్పుడు కూడా చాలా ఎక్కువ ఎండలో ఆయన నడిచాడు, పాదయాత్ర చేస్తారు. దాంతోపాటు ఆయన బాగా డీహైడ్రేట్ అయిపోవడం వల్ల కూడా మళ్ళీ ఫీవర్ ఆయనకి వచ్చేసింది. అయితే ఇప్పుడైతే తాజాగా నేను కనుక్కున్నాను, ఆయన ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. ఆయనకి ఖచ్చితంగా కొంచెం రెస్ట్ దొరికితే బాడీ కూడా రికవర్ అవుతుంది. ఎందుకంటే వైరల్ ఫీవర్లో కూడా జ్వరం ఎంత ఉంటుందో దానికన్నా ఎక్కువగా బాడీ పెయిన్స్, హెడేకు, సివియర్ మయాలజియాస్ అంటాం అనమాట. ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1-2 రోజులు రెస్ట్ తీసుకుంటే ఆయన రికవర్ అవుతారు. ఒకటేంటంటే ఆయన ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఫీవర్ అనేది కూడా తాత్కాలిక బ్రేక్ పడుతుంది తప్ప ఎటువంటి ఆయన ఫర్దర్గా ఉండదు. బట్ ఏదైనా సరే ఆయన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఇంకా ఆయన ఈ సాయంత్రం అయినా కూడా ఈ ఎండ అయితే తగ్గుతుంది, కానీ వాతావరణంలో కూడా ఈ పిఠాపురం, ఈ కోస్టల్ ఏరియాస్ ఇవన్నీ కూడా కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందండి. కంపేరిటివ్గా హైదరాబాద్లో చూసుకుంటే చెమటది తక్కువ పడుతుంది. ఇక్కడ ఏంటంటే సముద్ర తీర ప్రాంతం దగ్గర కాబట్టి ఎక్కువ హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తొందరగా డీహైడ్రేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరలో ఆయన ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటా ముందుకెళ్తూ ఉంటారు. అంటే మనం ప్రధానంగా మరొకటి చూసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ 4 రోజులు పిఠాపురంలోనే పర్యటించారు. ఆయన ఒక విధంగా చూసుకుంటే రావడం, మళ్ళీ సాయంత్రం కల్లా హైదరాబాద్ వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రావడం, మళ్ళీ సాయంత్రంగా హైదరాబాద్ వెళ్ళడం, ఈ జర్నీ వల్ల ఏమైనా ఇబ్బంది పడడం జరిగి ఉండొచ్చు అంటారా? జర్నీ కూడా ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు త్వరగా అలసిపోతుంది కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేసినప్పుడు, అది కూడా ఇక్కడ కూడా ఎక్కువ ఆయన పిఠాపురంలో నియోజకవర్గంలో చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ కార్యకర్తలతో కలవడం, క్యాడర్ని కలవడం, రకరకాల నియోజకవర్గాల నుంచి కూడా అనేక మంది నాయకులు వచ్చి ఆయన కలవడం వల్ల కూడా ఆయన ఎక్కువ బాడీ అలసిపోయింది. ఎప్పుడైనా కూడా వైరల్ ఫీవర్ అన్నది, దాన్ని వైరస్ అన్నది మనకి రికవర్ అవ్వాలంటే బాడీనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకొని రికవర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కువ బాడీని కూడా హైడ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫీవర్ వల్ల ఈ చెమట పట్టేయడం వల్ల దీనివల్ల డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే హైడ్రేట్ చేసుకుని ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు తొందరగా రికవర్ అవుతుంది. అందుకే చూడండి, మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు కూడా మనం 2-3 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉంటాం. అలాంటిది రెస్ట్ లేకుండా ఆయన పని చేయడం వల్ల బాగా డీహైడ్రేట్ అయిపోయి బాగా నీరసపడిపోయిన పరిస్థితి ఉంది. దానికి తోడు ఈ జర్నీస్ కూడా ఆయన చేయడం వల్ల బాగా శరీరం అలసటకి గురయ్యి ఇటువంటి ఫీవర్ రికవర్గా వస్తూ ఉంది. అంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నికల ప్రచారాలు చేయాలి. పిఠాపురం నియోజకవర్గం వాతావరణం కూడా ఈ విధమైన కారణం కావచ్చు. అంటే రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంటారు? ఇంకా ఎండలు కూడా మరింత ఎక్కువ అవుతుంటాయి. అవునండి, అంటే కేవలం పిఠాపురం నియోజకవర్గ వాతావరణమే కాదండి, ఏదైనా కోస్ట్ను అనుకున్న నియోజకవర్గాలన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. మనం
ఎక్కువ ఈ హ్యూమిడిటీ అన్నది మెయిన్ ప్రాబ్లం కింద ఉంటుంది. బట్ దాంతోపాటు ఇది వేసవికాలంలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రచారానికి అయితే ఇబ్బంది ఏమి ఉండదు ఖచ్చితంగా. కానీ జాగ్రత్తలు తీసుకుంటా ప్రచారంతో ముందుకెళ్ళాలి. మధ్యాహ్నం గట్ట ఎండలో గట్ట తిరగడం అన్నది కూడా ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తిరుగుతూ ఉన్నా కూడా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారనే కాదు, పాపం ఆయన కోసం వచ్చే కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా జన సైనికులు, సాధారణ ప్రజానీకం కూడా ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఎంత హైడ్రేట్ చేసుకుంటే బాడీ అంత, ఈవెన్ అందుకని సాధారణంగా సాయంకాలానికి బాగా అలసిపోయిన పరిస్థితి కూడా వస్తుంటుంది అందరికీ కూడా. కాబట్టి ఎక్కువ హైడ్రేట్ చేసుకోవాలంటే వాటర్ అని అవకాశం ఉంటే లెమన్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్ ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్ అయ్యి రికవరీ సాయంత్రానికి అలసట అది రాకుండా ఉంటుందని. దాంతోపాటుగా మనతో పాటుగా అంటే ఒక జనరల్ సజెషన్ ఏంటంటే కొంచెం వాటర్ అవకాశం ఉంటే మనం మేడ పైన మెట్ల దగ్గర గుమ్మం బయట కూడా పెట్టుకుంటే పక్షులకు కూడా కొంచెం వాటర్ దొరుకుతుంది కాబట్టి. ఎందుకంటే ఇది మనతో పాటు అవి కూడా కలిపి జీవిస్తున్నాయి కాబట్టి వాటిని కూడా మనం చూసుకోవాలి. అంటే టెంపరేచర్ ఎంతవరకు నమోదవుతుందండి? ఉదయం చూసుకుంటే ఒకలాగా, అలాగే మధ్యాహ్నం నుంచి మరింత ఎక్కువగా పెరుగుతుంది, సాయంత్రం మళ్ళీ తగ్గుతుంది. ఈ టెంపరేచర్ ఏ విధంగా ఉంటున్నాయండి? దాదాపు ఇప్పుడు కూడా మనకి 30 నుంచి 40 డిగ్రీల మధ్యలో వాతావరణంలో టెంపరేచర్ వచ్చేస్తూ ఉంది కాబట్టి అంటే టెంపరేచర్తో పాటు హ్యూమిడిటీ అన్నది పెద్ద ప్రాబ్లం కింద క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా ఫ్యాన్ ఆడకపోతే మనకి చెమట పట్టేస్తూ ఉంటుంది. అంటే దాన్ని మనం ఏమి కూడా తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవాలండి. వాటరు, జ్యూసెస్. ఎందుకంటే మనకి చాలాసార్లు వాటర్ ఒకటే తాగితే సరిపోదండి. ఎందుకంటే వాటర్తో చెమటలో పాటు మన చెమట గమనిస్తే ఉప్పుగా ఉంటుంది. ఎందుకంటే దానిలో శరీరానికి కావాల్సిన లవణాలు కూడా ఆ చెమట ద్వారా మనం కోల్పోతాం కాబట్టి కొంచెం హైడ్రేషన్తో పాటు కోకోనట్ వాటర్ తీసుకుంటే పొటాషియం లభిస్తూ ఉంటుంది. లెమన్ జ్యూసెస్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. కావాలంటే కొంచెం బాగా డిహైడ్రేట్గా ఉంటే కొంచెం ఉప్పు వేసుకుని మజ్జిగది తాగడం కూడా చాలా మంచిదండి. అంటే పవన్ లాంటి హై ప్రొఫైల్ వ్యక్తి, ఆయన ఎక్కువగా ఏసీలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటారు లోపల, కానీ ఆయన బయట ఇటువంటి వాతావరణంలో ఆయనకి సెట్ అవ్వదంటారా? ఈ పరిస్థితుల్లో ఆయనకి అనుకూలంగా ఇటువంటి అనారోగ్యం, రోజు జ్వరం కానీ ఇటువంటి సింటమ్స్ ప్రతిరోజు కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఒకటండి, వాతావరణం ద్వారా వచ్చిన ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి. బట్ దీని ప్రకారం ఏంటంటే ఇది ఆయనకి మొదట దగ్గుతో పాటు వచ్చిందండి. దగ్గు, రొంప, జ్వరం కాబట్టి ఇది మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్ అండి. అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యేది త్రూ ఎయిర్ బోర్న్ అంటారనమాట. అంటే ఒకరు దగ్గడం వల్ల ఒకరు పీల్చే గాల్లో కూడా వైరస్ అన్నది స్ప్రెడ్ అయ్యి వేరే వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఈవెన్ అంటే కళ్యాణ్ గారితో పాటుగా ఇక్కడ కొంతమంది సాధారణ ప్రజలకు కూడా ఈ టైప్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ నా ఉద్దేశ ప్రకారం దీనివల్ల వచ్చింది. అయితే రెండోసారి ఇక్కడ ఉప్పాడలో బాగా నడిచిన తర్వాత ఆయనకి జ్వరం వచ్చింది కాబట్టి అది ఆయన డీహైడ్రేట్ అయిపోవడం వల్ల వచ్చింది. కాబట్టి ఎండ ద్వారా వచ్చే ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని మనం బాడీని ఖచ్చితంగా 90% మనం కాపాడుకోవడానికి ఎక్కువ హైడ్రేట్ చేసుకోవాలి. రెండోది మీరు అడిగింది కూడా కరెక్ట్ పాయింట్ అండి. ఎక్కువ మనం ఏసీలో ఉండడం, ఏసీ నుండి ఇమీడియట్గా టెంపరేచర్ బయటమో 35-40 డిగ్రీస్ టెంపరేచర్ ఎక్స్పోజ్ అవ్వడం, ఇక్కడ ఇంచుమించు 20-25 మధ్యలో ఉన్న టెంపరేచర్ నుంచి సడన్ చేంజెస్, ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ ది టెంపరేచర్ని మన బాడీ ఎక్స్పోజ్ చేయడం వల్ల కూడా బాడీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. కాబట్టి దానికి తోడు ఈ హ్యూమిడిటీ కూడా ఎక్కువ మనిషిని స్వెట్టింగ్ వచ్చేయడం, దీనివల్ల స్వెట్టింగ్లో బాగా లవణాలు, వాటర్ ఇవన్నీ కూడా కోల్పోవడం వల్ల హీట్ స్ట్రోక్ అంటాం అనమాట. మనం వడదెబ్బ అంటాం, అటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుందండి. ఎన్నికలు 4 రోజులు కాబట్టి మొత్తం ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రధానంగా ఇప్పుడు ఇంకా మరింత టెంపరేచర్లు ఎక్కువ అవుతుంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు తిరిగే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని నుండి బయటపడే అవకాశం ఉంటుంది? అంటే ఎలక్షన్ అనే కాదండి, వేసవి కాలంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు వాతావరణం ఏ విధంగా ఉంటుందన్నది మనకు అలర్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ వడగాలు వీచే పరిస్థితి గట్ట ఉన్నప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే పెద్దవాళ్ళు యూజువల్గా తరచూ 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశం ఉన్నంత వరకు ఇంటికే మనం పరిమితం అయ్యేటట్టు ప్రయత్నం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరైతే మనకి బయట తిరగాల్సిన ఖచ్చితంగా తిరగాలండి. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కోసం బయటకు వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. బట్ ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు కూడా ఎక్కువ వాటరు, కొంచెం ఫ్రూట్ జ్యూసెస్, మజ్జిగ, మనకు తక్కువలో దొరికే నిమ్మరసాలు ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళ బాడీని హైడ్రేట్ చేసుకోవాలి. సాధారణ ప్రజలు కూడా మనం ఎప్పుడు కూడా ఒక విషయం గమనించండి, యూరిన్ ఏ విధంగా వస్తుందో కలర్ కూడా చూసుకోవాలి. గమనిస్తే మనం ఎక్కువ డీహైడ్రేట్ అయిపోయినప్పుడు, అంటే ఎండలో బాగా తిరిగినప్పుడు యూరిన్ బాగా హై కలర్ వస్తుంది, అంటే ఎల్లో కలర్ అది వస్తూ ఉంటుంది.
ఆ యూరిన్ని కూడా మనం ఒక సూచన కింద తీసుకుని సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు 5 o'clock అలా వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ తాగాలండి. ఎందుకంటే చాలాసార్లు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ వాష్రూమ్స్ అవి బాగోవని చెప్పేసి వాళ్ళు కూడా వాటర్ తక్కువ తాగుతూ ఉంటారు. బట్ 5 o'clock 6 o'clock ఇంటికి వచ్చినప్పుడు నెక్స్ట్ కమింగ్ 3 hours మనం పడుకుంటాం కాబట్టి 3 to 5 hours పడుకుంటాం కాబట్టి వచ్చిన వెంటనే 1 to 2 liters తాగి యూరిన్ కలర్ అది కూడా మనం పడుకునే లోపలే దాన్ని మార్చుకుని హైడ్రేషన్ ఓకే సరిపోయింది అన్నట్టు ఈ బాడీలో ఓపిక అది వచ్చిన గమనించుకుని చూసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ డీహైడ్రేషన్తో పడుకున్నప్పుడు కూడా తెల్లవారుజాము కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ అటాక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు అవి కూడా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. దాంతోపాటుగా ఎక్కువ మనం అలసిపోయాం కదని చెప్పి హై కూలింగ్ తాగేస్తూ ఉంటాం. సోడాలని, లెమన్ సోడాస్ ఇవన్నీ కూడా హై కూల్ డ్రింక్స్ అవన్నీ తాగుతాం. వాటిని అవాయిడ్ చేసుకుంటా ఎక్కువగా మనం బాటిల్ని తీసుకెళ్ళి తాగడం బెటర్ అండి. లేదంటే తప్పని పరిస్థితుల్లో లైట్ కూలింగ్ తీసుకోవడమే మంచిదని మేము ఉంటాం. ఎక్కువ కూలింగ్ తాగడం వల్ల కూడా జలుబు చేసే అవకాశం ఉంటుందండి. ఈ జలుబు వల్ల కూడా అన్నెసరీగా ఫీవర్ ఇవన్నీ సఫర్ అయ్యి 3 to 5 days ఆఫ్ క్వాలిటీ లైఫ్ మనం కోల్పోతూ ఉంటాం. ఓకే, మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాని నుండి కోలుకున్నారంటారా? ఈరోజు నేను ఈవినింగ్ కనుక్కున్నానండి. డెఫినెట్గా నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం ఫీవర్ అది కంట్రోల్ అయింది. బట్ ఏదైనా సరే హీ నీడ్స్ రెస్ట్ ఫర్ 2 to 3 days. ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటే మంచిదని. ఎందుకంటే ఇది కేవలం ఆయన ఏదో రేపు వచ్చేసి ఒక మీటింగ్ పెట్టి పోయేది కాదు. ఇది లాంగ్ ప్రాసెస్. అరౌండ్ 40 days ఉంది మనకి ఎలక్షన్ కాబట్టి. 40 రోజులు కూడా ఆయన అగ్రెసివ్గా తిరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆయన రెస్ట్ త్వరగా కోలుకుని బయటకు రావాలని మేము అందరూ కోరుకుంటున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో విభిన్న వాతావరణాలు ఉన్నాయి. ఎందుకంటే ఉప్పాడ కోస్టల్ ఏరియాలో తిరిగిన ప్రాంతంలో ఒకలా ఉంటుంది, అలాగే పిఠాపురం పట్టణంలో మరొకలా ఉంటుంది. జనరల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అయితే మొదటి రోజు 3 రోజులు పిఠాపురం ప్రాంతంలో ఉన్నారు. 4వ రోజు కోస్టల్ ఏరియాలో అయితే మధ్యాహ్నం ప్రాంతంలో తిరిగిన పరిస్థితి. అక్కడ కోస్టల్ ఏరియాలో మరింత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఆ రోజు ఆయన బైవాక్ నడుచుకుంటూ వెళ్ళి ప్రజలతో మమేకవడం, ఇటువంటి కారణాల వల్ల అయితే డిహైడ్రేట్ గురైన పరిస్థితి అయితే ఉంది. అంతే దానితోనే ప్రధానంగా ఆయన అయితే తీవ్రమైన జ్వరంతో పాటు దగ్గు ఇటువంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని ప్రధానంగా చెప్తున్నారు. అంటే దీనికి మనకు ఇప్పుడు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తతో పాటు మనం ఏదైతే హైకూల్ ఏసీ నుంచి ఒక్కసారిగా టెంపరేచర్ దాటి మరొక టెంపరేచర్లోకి వచ్చినప్పుడు ఇటువంటి ఇబ్బందులు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కూడా పవన్ కళ్యాణ్కి ఈ విధమైన జ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడంతా కూడా రెస్ట్ తీసుకుని మరికొన్ని రోజుల్లో ఇంకా ప్రచారంలో ముందు ఉండాలి కాబట్టి రెస్ట్ తీసుకుని కోలుకునేందుకు అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ మరింత పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పిఠాపురంలో వాతావరణం మెల్లగా అనుకూలించి ఆయన అయితే పిఠాపురం కావచ్చు, అలాగే ఈ యొక్క ప్రాంతంలో అనుకూలించే అవకాశం ఉంది. అది ఏదేమైనా ఆయనతో పాటు తిరిగే కార్యకర్తలు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. అలాగే 11 ప్రాంతంలో మధ్యలోనే అదంతా కూడా పూర్తి చేసుకుని మళ్ళీ సాయంత్రం తర్వాత అయితే మిగిలిన కార్యక్రమాలు చూసుకునేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డాక్టర్లు అయితే సూచిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మన గత కొన్ని రోజులు పిఠాపురంలో తిరిగిన తర్వాత పరిణామాలు ఆయన ఎక్కువ జర్నీ చేయడంతో పాటు ఈ యొక్క ఎండ తీవ్రతతోనే ఇటువంటి జ్వరం వచ్చి ఇబ్బంది పడ్డారని చెప్పేసి ప్రధానంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ గారు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కేవలం బాలుతో ప్రకాశ్ RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.